పిఠాపురం అంతా వచ్చేయడానికి కారణం ఏంటంటే ఎమ్మెల్యే పదవి కోసం. హైదరాబాద్లో పొడి చేయొచ్చు కదా, పెద్ద మెజార్టీతో మీ ఎమ్మెల్యే అందరూ గెలిచారు కదా, మీ పెట్టిన అభ్యర్థి అందరూ పెద్ద మెజార్టీతో గెలిచారు కదా, అక్కడెందుకు పొడి చేయలేదు? పిఠాపురం నుంచి పారిపోయి వచ్చేస్తున్నారు. లోకువా మా జిల్లా వాళ్ళు అంటే లోకువా? హైదరాబాద్ పొడి చేయొచ్చు కదా. అది ముందు మీ అడ్రస్ చెప్పండి అయ్యా, ఎక్కడ పుట్టారు, ఏ ఊర్లో ఉన్నారు, ప్రస్తుతం ఏ ఊరు ఉంటున్నారు, మీ జిల్లా ఇది, మీ మండలం ఇది చెప్పండి ఒకసారి. ఏమి చెప్పకుండా గాలిలో వచ్చేస్తారా? రంగు వేసుకుని వచ్చేస్తే అందరూ ఓట్లు వేసేయాలా? పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం. ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు, నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. ఎరువులువా మేము మీకు ఓటేసేయడానికి? మీ సేవకులమా, మీ బానిసలమా మేము ఓటేసేయడానికి? మీ అందరూ అమ్ముడు అయిపోయి జాత మీకున్న జబ్బుని మాకు అడ్డుకట్టారా? మా ప్రజలకి పద్ధతులు మార్చుకుని, సమస్యలు తెలుసుకుని, ఎవరేంటో తెలుసుకుని మాట్లాడటం నేర్చుకోండి. మీ నోటికి ఏదో వస్తే అది మాట్లాడేయకండి. కెలప్పుడు వచ్చి నోరిప్పారు, సంతోషం. ఈ ప్రశ్నలన్నింటికి కూడా మీరు అదే పద్ధతిలో ప్రెస్ మీట్ పెట్టి నన్ను ప్రశ్నించండి. ఎన్ని ప్రశ్నలకైనా సమాధానం చెప్తాను. వాళ్ళకి మీరు నాకు రిప్లై ఇవ్వాలి. అంతేగాని సభలో మాట్లాడేసి మీ ఇష్టం వచ్చిన మాట్లాడుతుంటే అర్థబద్ధం లేకుండా మాట్లాడడం, వాటికి మేము సమాధానం చెప్పడం కాదు. పవన్ గారు, మీరు కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి అన్ని రకాల ప్రశ్నలు వేయండి, అన్ని రకాల ప్రశ్నలు సమాధానం చెప్తాను. అంతేగాని నోరు ఉంది కదా, ముఖం రంగు ఉంది కదా, నేను తిడితే పడా కదా అనే మాట చల్లదు ఇక్కడ. అయ్యా, ఎమ్మెల్యేని అడిగే హక్కు మీకు ఎవరిచ్చారు? మీరు ఎవరిచ్చారు? వాళ్ళకి ఎప్పుడో సాయం చేశారా? క్యాన్వాసింగ్ చేశారా? గెలిపించడం కాసి ఏమో అతి సాయం చేశారా? వారిని తిట్టడానికి మీకు ఏం హక్కు ఉంది? మీకు వారికి సంబంధం ఏంటి? అలాగే ఉద్యమంలో మీ పాత్ర ఎప్పుడు లేదే, సానుభూతి కూడా చూపించలేదే. ఒక చిన్న ముక్క రాసి ఉత్తరం కూడా రాయలేదే నాకు. నన్ను కూడా తిడతా ఉన్నారా మీరు? జగన్మోహన్ రెడ్డి గారు జగ్గంపేటలో రిజర్వేషన్ ఏమైనా ఉన్నారు, నోరు పూసుకూర్చున్నావే నన్ను అంటున్నాడండి ఆయన. నేను సవటనే వారిలాగా నేను అమ్ముడైపోయే మనిషిని, దద్దబ్బని, చేతకానివాడిని, పౌరుషం లేనివాడిని, ఉద్రేకం లేనివాడిని, ఆవేశం లేనివాడిని. అయ్యా, మీకు అన్నీ ఉన్నాయి కదా, మీరెందుకు రోడ్డెక్కలేదు? మీరెందుకు రోడ్డెక్కలేదు? మీరు చేయొచ్చు కదా. నేను చేయొద్దని చెప్పలేదే, ఇది నాకు రాసివ్వలేదే ఉద్యమం చేయమని ఎవరన్నా. నా అందరు నేను వారు సహకారం చేయాలని చెప్పి దిగాను. వారు సాధ్యం కాదన్నారు, నోరు మూసుకూర్చున్నాను. అది తప్ప. ఇస్తాన్న వాళ్ళము అడగడం తప్ప, నేను ఏమన్నా వాళ్ళని అడగలేదని చెప్పి తప్ప అంటారా? అసలు అర్థం ఉందా? పవన్ కళ్యాణ్ గారు, ఎమ్మెల్యేని అడిగే హక్కు మీకు లేదు. మీ మోచేతి కింద నీళ్లు తగ్గి వాళ్ళు ఏమేమి ఎమ్మెల్యేలు అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు దయవల్ల వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. వారిని ప్రశ్నించే హక్కు, అధికారం మీకు లేదు లేదు లేదు. ఈ మధ్య మన చక్కమూడి గణేష్ గారిని చాలా దారుణంగా అవమానంతో మాట్లాడేది. ఆయన బ్లేడ్ బ్యాచ్ అని
గంజాయి బ్యాచ్ అని ఎవరన్నా ఆస్తులు కొనుక్కుంటే వాటిలో కమిషన్ పుచ్చుకుంటారని నిన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వాడుకుని వదిలేస్తారు, నేను పవన్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత చిన్న వీడియో రిలీజ్ చేశాను. అయ్యా నా కూతురు నా ప్రాపర్టీ కాదండి, పెళ్ళి అవనంత వరకు నా ప్రాపర్టీ, పెళ్ళి అయిన తర్వాత అంతవరకు ప్రాపర్టీ. అయ్యా కొడుకైతే సొంత పార్టీ, తండ్రి ఆధ్వర్యంలో కొడుకు తప్పు చేస్తే తండ్రికి చెడ్డ, కానీ నా కూతురు చేత పెళ్ళైన అమ్మాయి వాళ్ళ ప్రాపర్టీ చేత నా మీద చిన్న బ్యాడ్గా చెప్పించారండి. ఎంత బ్యాడ్గా చెప్పినా జగన్ గారు సేవకుడిగా ఉంటాను అది తిరగలేదు. ఎవరు బెదిరించినా కూడా ఎదుర్కోను, పార్టీలో చేరాను, పక్క చూపు చూడడం చేత కాదు, కూతురు చేత ఈగుడు చేత ఈగుడు కుటుంబం చేత తిట్టించిన కూడా లెక్క చేయను. ఎవరో మహానుభావుడు చిచ్చి పట్టినకి ఆలోచించి నిన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వాడుకుని వదిలేస్తారు, నేను పవన్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత చిన్న వీడియో రిలీజ్ చేశాను. అయ్యా నా కూతురు నా ప్రాపర్టీ కాదండి, పెళ్ళి అవనంత వరకు నా ప్రాపర్టీ, పెళ్ళి అయిన తర్వాత అంతవరకు ప్రాపర్టీ. అయ్యా కొడుకైతే సొంత పార్టీ, తండ్రి ఆధ్వర్యంలో కొడుకు తప్పు చేస్తే తండ్రికి చెడ్డ, కానీ నా కూతురు చేత పెళ్ళైన అమ్మాయి వాళ్ళ ప్రాపర్టీ చేత నా మీద చిన్న బ్యాడ్గా చెప్పించారండి. ఎంత బ్యాడ్గా చెప్పినా జగన్ గారు సేవకుడిగా ఉంటాను అది తిరగలేదు. ఎవరు బెదిరించినా కూడా ఎదుర్కోను, పార్టీలో చేరాను, పక్క చూపు చూడడం చేత కాదు, కూతురు చేత ఈగుడు కుటుంబం చేత తిట్టించిన కూడా లెక్క చేయను. ఎవరో మహానుభావుడు చిచ్చి పట్టినకి ఆలోచించి